కిలోమీటర్ల సొరంగ మార్గాలు, వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి, 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. దానికి తిరుగులేని విధంగా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో, ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో, ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు. అట్లాగే ఆ సంస్థని ఏ సంస్థనైతే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించినామని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు, మీరు అందరికి తెలుసు అది. అందుకే మేము అనేది ఇవాళ వాస్తవాలు తెలియజెప్పడానికి, తెలంగాణలో జరుగుతున్న దుష్ప్రచారం, 2 పార్టీలు ఒకటై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ దున్నపోతూ ఈనిందని ఒకడంటే దుడ్డెను కట్టేమని ఇంకోటి అన్నట్టుగా ఇద్దరు ఒకటై నీళ్ళిచ్చిన కేసీఆర్ మీద, నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వం మీద అభాండాలేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, కమిషన్ పేరిట ఏదైతే నాటకాలు ఆడుతున్నారో, ఆ విషయంలో వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఇవాళ హరీష్ రావు గారిని నేనే కోరినా. మీరు దయచేసి చెప్పాలి, మీరు ఎందుకంటే మీకున్న అనుభవం ఎవరికీ లేదు. కానీ ఇది ఈ పరంపరలో మొదటిది ఈరోజు ఈ మీటింగ్. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, ఇక్కడే కాదు, నేను మొన్ననే డాలస్లో తర్వాత లండన్లో చాలామంది ఎన్ఆర్ఐ మిత్రులను కలిసిన. వాళ్ళందరూ అంటున్నారు, అన్న మాకు కూడా చెప్పండి వివరాలు, మాకు కూడా చెప్పండి విషయాలు, మాకు కూడా చెప్తే మేము కూడా సోషల్ మీడియాలో చెప్తామన్నా, ప్రచారం చేస్తాము. ఈ విషయంలో ప్రభుత్వం ఒకడేమో